యోగా కార్యక్రమంలో భాగంగా శాంతినికేతన్ స్కూల్కు ఆహ్వానించినందుకు సోదరుడు మిత్రుడు సుధాకర్ గారికి, అలాగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి వారి మనస్తత్వం కూడా అలాగే ఉంటుంది పెద్దలు రామకృష్ణారెడ్డి సార్ గారికి, అలాగే సోదరులు జిల్లా ఉపాధ్యక్షులు ఈ కార్యక్రమ భారతీయ జనతా పార్టీ తరఫున జిల్లా కన్వీనర్ అయినటువంటి నిమ్మగల్ సుధాకర్ గారికి, మూడవ పట్టణ అధ్యక్షులు లక్ష్మీరెడ్డి గారికి, సీనియర్ నాయకులు శివారెడ్డి గారికి, రమణ గారికి, బాలకృష్ణ గారికి, సుబ్బారెడ్డి గారికి అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా యోగా అనేది ప్రపంచానికి పరిచయం చేసింది నరేంద్ర మోదీ గారు. ఇవాళ యోగా వైపు ప్రపంచం చూసేలా చేసింది కూడా నరేంద్ర మోదీ గారిని మనం గర్వంగా చెప్పవచ్చు. ఈరోజు చూస్తే ఒకప్పుడు మనిషి జీవన శైలి ఉన్నవాడంటే డబ్బు ఉన్నవాడంటే తర్వాత రోజుల్లో చదువున్నవాడు కాదు. మనం స్కూళ్ళలో గురువులు చెప్తా ఉంటారు ఆరోగ్యమే మహాభాగ్యం అని. మరి ఆ మహాభాగ్యాన్ని ఇచ్చేది యోగా ద్వారా కూడా ప్రధానంగా మనం ఆరోగ్యం అనే భాగ్యాన్ని పొందవచ్చు. ఎందుకంటే యోగా అంటే శ్వాస మీద ధ్యాసనే కాదు, యోగా అంటే ఒక వ్యాయామమే కాదు, యోగా అంటే ఒక జీవన శైలి అని చెప్పి ఇవాళ నరేంద్ర మోదీ గారు భారతదేశంలోని ప్రతి మనిషితో పాటు ప్రపంచంలోని ప్రతి దేశానికి కూడా యోగాను పరిచయం చేసిన గొప్ప మహానుభావుడు నరేంద్ర మోదీ గారు. మరి ఇందాక సుధాకర్ గారు చెప్పినట్టుగా ఒక వ్యాయామంలో శరీర దృఢత్వమే కాదు మానసిక దృఢత్వం కూడా ఉండాలంటే యోగా ద్వారా సాధ్యమని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిన పెద్దలు ఉన్నారు కాబట్టి పెద్దలు ద్వారా ఇచ్చే సూచనలన్నీ కూడా, ఎందుకంటే ఈ వయసులో చదువుకుంటున్న పిల్లలు మాతో పోలిస్తే చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మేము చదివే కాలంలో టీచర్ ఉంటే కూర్చోడానికి భవనం ఉండేది కాదు, భవనం ఉంటే టీచర్ ఉండేవారు కాదు, వాళ్ళిద్దరు ఉంటే తల్లిదండ్రులకు చదివించే ఆసక్తి ఉండేది కాదు. ఇప్పుడు అన్ని రకాల వసతులు సమకూర్చిన ఈ కాలంలో ఇలాంటి విద్యా సంస్థల్లో చదువుతున్న పిల్లలు మీరంతా అదృష్టవంతులు తెలియజేస్తూ, ఎప్పటికప్పుడు పెద్దలు గురువులు ఇస్తున్న మార్గదర్శకాల్లో మీరు నడుచుకొని భవిష్యత్తులో చదువు సంపదతో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందాలంటే యోగాను మీ జీవన శైలిలో ఒక భాగం చేసుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.